అవిశ్వాసుల్లాగా, అజ్ఞానుల్లాగా, లోకస్తుల్లాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నీ కార్యాలు విఫలమవుతున్నాయంటే కుట్రవాడిదే. ఆర్థికంగా నువ్వు దీవించబడకుండా, ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందకుండా ఆపబడుతున్నావంటే కుట్ర జరుగుతుంది అక్కడ. చావాలి, ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఇరిటేషన్ వస్తుందంటే కుట్ర, అటి కుట్రే. పరస్పరం ఇంట్లో పోరు పోరు పోరు, ఆహాన్ని రెచ్చగొట్టి ఇంట్లో ఎప్పుడు గొడవ గొడవ గొడవ, అల్లరి అల్లరి, భర్త భార్య, భార్య భర్త, పిల్లలకి తల్లులకి, తల్లులకి పిల్లలకి, ఇంట్లో ఎప్పుడు పోడు 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 కల్పించేది అయ్యే. ఈ గుర్తుపట్టి తెలివిగా కనీసం ఇంట్లో ఒకళ్ళైనా మోకాళ్ళుని బంధకాల్లో ఉన్న వారి కట్లు విప్పటం, బంధించి పెట్టిన దురాత్మలను ప్రార్థనలో, విశ్వాసంతో, యేసు నామముతో, యేసు రక్తంతో బంధించటం నేర్చుకోవాలి. ఈ ప్రాముఖ్యమైన విషయం మీ అందరికీ గ్రహింపులోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇలా చెప్పడానికి ఇంకా బోలెడని సంగతులు ఉన్నాయి. ప్రాక్టికల్గా నేను అనుభవించిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటి నుంచి. కాబట్టి ప్రియులారా, మీరందరూ గ్రహించి ఇక ఇప్పుడు మీరు అంచనా వేసుకొని చూసుకోండి. మీ ఇంట్లో పరిస్థితులు, మీ ఒంట్లో పరిస్థితులు, మీ మానసిక పరిస్థితులు, మీ కలిగే ఆలోచనలు, మీ కలిగే అనుభూతులు, మీ పిల్లల పరిస్థితులు, నీ భర్త పరిస్థితి, నీ భార్య పరిస్థితి, అసలు ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో, ఎవరు ఏ విధంగా రేపబడుతున్నారో ఆలోచించి సాతాను కట్లలోంచి నీ వారిని విడిపించి పరిశుద్ధాత్మ వశానికి అప్పగించు. ప్రతిరోజు నా ప్రార్థనలో చేస్తాగా, ఖచ్చితంగా చేస్తా. భూమి మీద సాతాను కార్యాలు బంధించబడాలి, దురాత్మల కార్యాలు నిష్ఫలమవ్వాలి, నిర్వీర్యం అవ్వాలి. పరిశుద్ధాత్మ నీ కార్యాలు బలంగా జరగాలి భూమి మీద. తండ్రి, నీ పరిశుద్ధాత్మ కార్యాలు విడుదల చేస్తున్నా యేసునామములో భూమి మీద. నీ పిల్లల్ని అడ్డగించే దుష్ట శక్తుల్ని, వాటి కార్యాలని బంధిస్తున్నా యేసునామములో. మరి నేను ఈ మాట అనకపోతే అక్కడ ఓపెన్ కాదు. నువ్వు కదిలితే నేను కదులుతానన్నాడు ఆయన. నువ్వు అడుగు పెట్టరా నేను ఇస్తానన్నాడు ఆయన.